ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాదు, అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీలో కూడా చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీనికి కారణం ఏంటి అనేది ఒక అతిపెద్ద చర్చ నడుస్తుంది. అంతేకాదు నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత, అంటే ఆయన ఇంకా పూర్తిగా ముఖ్యమంత్రిగా రాలేదు, ప్రస్తుతం ఆయన మంత్రిగానే ఉన్నారు. కానీ పార్టీలో లీడ్ రోల్ పోషిస్తున్నారు. పార్టీ కార్యకలాపాలు అన్ని కూడా అధికారికంగానే కాదు, ఆయన పార్టీ పరంగా కూడా ఆయనే చూసుకున్నారు. ఇటువంటి నేపథ్యంలో పార్టీలో ఎప్పుడు కూడా 2-3 వర్గాలు ఉంటాయి. చాలా చోట్ల, అంటే వీళ్ళు ఇప్పటి వరకు చెప్తున్న లెక్క మైలవరం నుంచి పెరంలూరు వరకు, తాజాగా నిన్న కూడా కర్నూలులో 2 వర్గాలు ఉంటే వాళ్ళిద్దరు కలిసిపోయి కూర్చుని మీటింగ్లు పెట్టుకుంటారు. అంటే వాళ్ళల్లో ఒక సమన్వయం రావడానికి. దీని అంతటి కారణం ఏంటి అంటే, నారా లోకేష్ గారు ఎక్కడా కూడా దేన్ని ల్యాగ్ చేయట్లేదు, ఫటాఫటమని తేల్చేస్తున్నారు. కలిసి ఉన్న వాళ్ళే పార్టీలో ఉంటారు. నియోజకవర్గాలు ఏమైనా 2 వర్గాలుగా ఉంటే గనక వాళ్ళని పక్కన పెట్టేస్తాం అనే హెచ్చరికల వల్ల ఇదంతా జరుగుతోంది అనేది. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒకటి, టీడీపీలో తరం మారుతున్న టైంలో ఒక సంధికాలం వల్ల సీనియర్లు కూడా కొన్ని చోట్ల తగ్గుతున్నారు. నేను కర్నూలులో మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకున్నారట. మొత్తం అంటే కర్నూలు అనే కాదు, చాలా చోట్ల 2 వర్గాలు ఎక్కడైతే ఉంటాయో వాళ్ళందరూ కలవడానికి లోకేష్ గారి మార్క్ ఎక్కడి నుంచే స్టార్ట్ అయిందా, కనబడుతుందా? అంటే బాబుకి లోకేష్కి ఒక తేడా ఉంటుంది. చంద్రబాబు గారు పవర్లోకి రాకముందు చాలా చెప్తుంటారు, పార్టీలో మనం ఎట్లాగా ఉండాలి, అట్లా ఉండాలి అనేది. పవర్లోకి వచ్చాక పార్టీని పట్టించుకునే తీరుకు ఉండేది కాదు. బికాజ్ 2 ఆయనే చూసుకోవడం వల్ల వేరే వాళ్ళని బెటర్, వేరే పెట్టినా కూడా ఈ నాప్కే వస్తే కళా వెంకట్రావుల వీళ్ళందరూ కూడా పలాసి. అయితే లోకేష్ కి ఏంటంటే టైం ఉంది. ఇప్పుడు సీఎం చంద్రబాబు, ఈయనే షాడో సీఎం, కానీ కంప్లీట్ కాదు కదా. రివ్యూలన్నీ చంద్రబాబు గారు చేసుకుంటుంటారు, పనులన్నీ ఈయన చేసేస్తారు, డెసిషన్స్. మిగతా టైం ఉంది కదా. పార్టీని సరిగ్గా చెప్పాలంటే చంద్రబాబు గారు, ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు పార్టీని జాగ్రత్తగా చూసుకున్నాడు, అందుకే ఆయన తర్వాత కొనసాగలిగాడు. చంద్రబాబు గారు ఉండగానే పార్టీని ఎలా చూసుకోవాలో తండ్రి దగ్గర నుంచి నేర్చుకున్నాడు లోకేష్. ఆనాటి ఇది మరి ఈయన రెగ్యులర్ గా కూర్చుంటారు కాబట్టి ఇంట్లో చెప్పుండొచ్చు. పార్టీ కార్యకర్త కోరికని తీర్చే ఏకైక నాయకుడు ఇతడు. నిరంతరం ఇప్పుడు వాళ్ళ సోషల్ మీడియా అది ఎంత జాగ్రత్తగా యాక్టివేట్ చేస్తారని నేను మొన్న కథను మాట్లాడితే విని ఆశ్చర్యపోయాను అనమాట. ఏ పోస్టులు ఏం పెట్టాలో వీళ్ళు కమ్యూనికేట్ చేస్తారు, అవి పెడతారు. ఇంకా దాంట్లో ఇంప్రమైజ్ చేయండి, మీ శక్తిని యాడ్ చేసుకోండి అని చెప్తారు. అలా యాడ్ చేసి దాన్ని వైరల్ చేయగలిగి ఎక్కువ లైకులు, ఎక్కువ రీచ్ తెచ్చుకున్న వాళ్ళకి చంద్రబాబు గారు కూర్చోబెట్టుకుని మాట్లాడారు. మొన్న దాదాపు 10 మందిని కాన్వాయ్లో కూర్చోబెట్టి, తన క్యారవాన్ లో కూర్చోబెట్టి మాట్లాడారు. అట్లాగే మొన్న ఈ మధ్యన ఒక అతను ఎవరో ఒక ముసలమ్మ కలుస్తానందంటే అతన్ని కూడా తీసుకుని రమ్మన్నారు, ఇద్దరు. ఇట్లాంటివి చేస్తున్నారు. ఇదంతా లీడ్ చేసేది లోకేష్. ఇదే కాకుండా ఈ లైకులు ఎక్కువ ఎవరికి వస్తాయో వాళ్ళని పిలిచి మాట్లాడటం, వాళ్ళతో ఫోటో దింపించి పంపించడం, ఇట్లాంటి. అంటే సామాన్య కార్యకర్తని మోటివేట్ చేయడం, ఎప్పటికప్పుడు ఎంకరేజ్ చేయడం. నువ్వు పార్టీ యాక్టివిటీలో సీరియస్ గా ఇన్వాల్వ్, నీకేదో ఒక ప్రయోజనం ఉంటది అనేటటువంటి చేసుకొస్తున్నాడు. ఈ ఆస్పెక్ట్ ఒకటి జరుగుతుంటే, రెండవది ఎవరైనా కార్యకర్త చనిపోయినప్పుడు, గాయపడ్డప్పుడు, ఆసుపత్రిలో ఉన్నప్పుడు నీ వెనకాల మేము ఉన్నామని చెప్పడం కావచ్చు, లేదా వాళ్ళకి ఆరోగ్యశ్రీలు వెంటనే క్లియర్ చేయించడానికి కావచ్చు. తర్వాత ఇదివరకు ఆరోగ్యశ్రీ నడిచింది, ఆరోగ్యశ్రీలో ఎంత చేసినా రాజశేఖర్ పేరే వస్తుంది కాబట్టి వీళ్ళు ఆరోగ్యశ్రీని పక్కన పెట్టేశారు, ఇప్పటికీ బిల్లులు ఇవ్వట్లేదు. కానీ ప్రతి నెల కూడా సీఎం రిలీఫ్ ఫండ్ అని డబ్బులు రిలీజ్ చేస్తున్నారు. ఒక్కొక్క ఎమ్మెల్యే 40 నుంచి 50 లక్షల రూపాయలు నెలకి, 40-50 లక్షలు చెక్కులు తీసుకెళ్లి ఇస్తాడు. అంటే అది ఎవరికి ఇస్తారు? మీకు నాకు ఇవ్వరు. తెలుగుదేశం అభిమాని అయిన కార్యకర్త, లేదా ఆ అభిమాని అయిన కార్యకర్త ఎవరినైతే రెఫర్ చేస్తాడో వాళ్ళకి. అలాగని పూర్తి బిల్లు అవ్వదు, ఎన్ఓసీలు ఇప్పించడం ఇవన్నీ కూడా పూర్తిగా ఏం అవ్వదు, కానీ ఒక ఎంతో కొంత అయితే వస్తుంది. ఇది రెగ్యులర్ గా రన్ అవుతుంది. తద్వారా కార్యకర్తకి ప్రమోట్ చేయటం. అంటే కార్యకర్త దగ్గరికి వెళ్తే మనం ఏదన్నా ఇప్పుడు ఏ క్యాన్సర్ వచ్చింది, లేకపోతే ఏ ఇదో వచ్చింది, మన ఇంట్లో డబ్బులు తట్టుకోలేము. టీడీపీ కార్యకర్తనే ఉన్నా టచ్ చేస్తే అతను ఎమ్మెల్యే దగ్గర తీసుకుపోతే ఈ పని జరుగుతుంది. సరే, దానికి ఎవడన్నా తింటే వాడి తప్పు, లోకేష్ తప్పు కాదు. వాళ్ళు ఏం డబ్బులు తినకుండానే ఇస్తున్నారు. ఎమ్మెల్యేలు ఇప్పుడు చెక్కులు కూడా డిస్ట్రిబ్యూషన్, అది కూడా ఫోటోలు తీయాలి, ప్రొజెక్ట్ చేయాలి.
ఇది పబ్లిక్ లో కూడా రీచ్ వెళ్తది కదా, అవును. ఇట్లాంటి కాన్సెప్ట్ చేస్తున్నాడు. అట్లాగే ఈ నాయకుల్ది ఎవరైతే దారి తప్పుతున్నారో వాళ్ళకి పిలిచి పార్టీ వైఖరి ఏంటో చెప్తున్నారు. అవును. చంద్రబాబు గారి పేరుతో చెప్తున్నారు, చెప్పేది అది లోకేష్. అది. ఇప్పుడు మొన్న బోండా అవమాని పిలిపించి మాట్లాడించినప్పుడు నీ ఉద్దేశం ఏంటి, పార్టీకి వ్యతిరేక చిచి సమస్య లేదు, నేను పార్టీ కోసం తన్నులు తిన్నోడిని, ఓన్లీ నేను అక్కడ నేను వెళ్ళింది కూడా రాము పెట్టిన ప్రోగ్రామ్ అని వెళ్ళాను, అక్కడ ఉన్నప్పుడు మీకు తెలుసు కదా ఎవరన్నా వేరే పార్టీ వాడు కనబడ్డాడు కదా అని మనమేమి విలన్ లాగా చూడం కదా, నమస్కారం పెడతాం, నమస్కారం పెట్టినప్పుడు పక్కన సీట్ ఖాళీ చేస్తారు ఎవరైనా, కూర్చుంటాము అంతే తప్పించి ఇదేమి ఇది కాదు, లేదా అది వైసీపీ వాళ్ళు పెట్టిన ప్రోగ్రాం కాదు అని చెప్పాడు. నేను పార్టీ వేరే విధేయుడిని అని చెప్పాడు. దెన్ ఓకే, క్లోజ్ ఆ ఉదంతం అని చెప్పేశాడు పల్లసీన. బట్ నువ్వు వెళ్ళి వేరే వాళ్ళతో కలిసినప్పుడు ఖచ్చితంగా మేము పిలుస్తాం, ఇంకొకటి అట్లా మాట్లాడకుండా ఉండటం ఓ సంకేతం. అఖిలప్రియని పిలిచారు, అఖిలప్రియ అహోబిలం మఠం ఇష్యూ చేసింది, అహోబిలం మఠంకి సంబంధించిన హెడ్ అయినా వీళ్ళ పార్టీ అతనే ఆ కమిటీ. వీడు చేస్తున్నది ఆ ఎంట్రుకలకి సంబంధించి వేలం వేస్తే, ఇంకోటి ఈ ఆలయాల సొమ్ముల మీద కనుబడ్డే కొంతమంది నాయకులు. వీళ్ళు ఏంటంటే ఇదివరకు ఆలయానికి ఒక 100 కోట్లు వస్తుందంటే ఇప్పుడు అందులో 70 కోట్లు వీళ్ళు వీళ్ళ మనుషులు కాంట్రాక్ట్లా లేకపోతే ఇంకోటి చేస్తున్నారు. అట్లాంటిది చెయ్యొద్దు అనే సంకేతం అఖిలప్రియని పిలిచి ఇచ్చారు. అహోబిలం మాట నీకేంటి అంటే, లేదు అక్కడ డబ్బులు తినేస్తుంటే అదేదో కాగితం రాసి మాకు మేము చెక్ చేపిస్తాం దేవాదేశాఖ, అంతేగాని నువ్వెందుకు దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అన్నారు. దెన్ ఇక ఆమె రెండోసారి అట్లా జోక్యం చేసుకోవాలంటే అనగా ఇది చూసిన తర్వాత రెండో చోట మిగతా నాయకులు కూడా జాగ్రత్త పడతారు కదా. ఇట్లా అంటే క్రమశిక్షణ పార్టీ. ఇక్కడ ఆమె తిట్టలా ఏమనలా, ఇది పార్టీ వైఖరి. చంద్రబాబు గారు చెప్పారు నువ్వు మరి అతి చేస్తున్నారు జాగ్రత్తగా ఉండండి అన్నట్టు. ఎనఫ్. ఇప్పటిదాకా ఆవిడేంటి రా చూసుకుందాం అని రోడ్డు మీద కేకలు అరుపులు ఇవన్నీ కొంత కంట్రోల్ అవుతుంది, అవలేదనుకోండి నెక్స్ట్ పక్కన పెట్టేస్తారు. సింపుల్. అంటే సమన్వయ లోపాన్ని కూడా ఆయన క్లియర్ చేసేస్తారు ఒక రకంగా. కానీ ఒకటి సార్, అంటే చంద్రబాబు నాయుడు గారి కుమారుడు హోదా ప్రస్తుతం ఇంకా ముఖ్యమంత్రి అనలే, రేపొద్దున అధికార పీఠం దక్కించుకునే ముందే మొత్తం సెటరేట్ చేసుకుని పార్టీని ఒక క్రమంలో పెట్టుకుని వెళ్లే యోచనలో ఉన్నారా? ఇవన్నీ చూస్తాం. ఒక డిజిగ్నేషన్ వచ్చింది వర్కింగ్ ప్రెసిడెంట్. వాళ్ళ ఫ్రెండ్ రాజేష్ కూడా పార్టీ అప్పచెప్పారు, ఇంకో ఫ్రెండ్ కి రాజ్యసభ అప్పచెప్పారు సెంట్రల్ పాలిటిక్స్. కాబట్టి ఇప్పుడు ఆయన కంఫర్ట్. ఇప్పటిదాకా ఏంటంటే లోకేష్ పేరు చెప్పుకు తిరగాలి, ఇప్పుడు పార్టీ పేరుతో లోకేష్ మనుషులు పనిచేస్తున్నారు, ఇది ఒక ఆస్పెక్ట్. రెండవది ఇప్పటికి ఈయనకల్లా ఏకైక లోపం మాత్రం పార్టీ ఇంకా ఆలోచించుకోకపోతుంది, ఆయనకి సీఎం ఇవ్వకపోవడం. ఇప్పుడు అఖిలేష్ యాదవ్ ఇవాళ మాజీ సీఎం హోదాలో ఉన్నాడు, మళ్ళీ ఎన్నికలకు వెళ్ళినా మాజీ సీఎం హోదా. తేజస్వి యాదవ్ అది లేకపోవడం వల్ల నితీష్ కుమార్ కి ప్రత్యామ్నాయం కనిపించలేదు. ఈవెన్ సమ్రాట్ చౌదరి కనిపించాడు కానీ తేజస్వి యాదవ్ కనిపించలేదు, అక్కడ దెబ్బతిన్నాడు. కేసీఆర్ కొడుకు కేసీఆర్ బతికున్నంత వరకు అతన్ని నాయకుడు ఏది సీఎం గా చూడలేకపోతున్నారు, ఇవ్వకపోబట్టి. ఇచ్చుంటే మాజీ ముఖ్యమంత్రి కేటీఆర్ రేపు అని ఉండేది. అది ఇక్కడ ఈయన చెడగొట్టుకుంటున్నాడని ఈయన అనుకోను నేను. పార్టీలో ప్రెషర్ ఎక్కువైంది, చంద్రబాబు గారి మీద ప్రెషర్ తాగుతున్నాడు, బట్ ఇప్పుడు చేయడం కరెక్ట్. అది కూడా ఈ ఏడాది ఎండింగ్ లోపు దాటింది అంటే గనక నెక్స్ట్ ట్రిప్ కి రాజు ఎవరో రెడ్డి ఎవరు తెలియదు. మనం అనుకున్నట్టు రాజకీయం ఎప్పుడు ఉండదు. ఇప్పుడు వీళ్ళ భయం ఏంటంటే ఈయన చేస్తే రేపు ఏదన్నా అయితే గనక ఈయనది బ్యాడ్ అంటారు అనేసి. చెయ్యకపోతే వాట్ నెక్స్ట్ రేపు పొరపాటు జగన్ వచ్చాడు, ఆ తర్వాత వచ్చేటప్పటికి బాబు గారి వయసు అప్పటికి 80కి వెళ్ళిపోతుంది, ఇప్పటికే 76 అని చెప్తున్నారు, 81, 86. అప్పుడు బాబు గారు చెప్తే ఓట్లేస్తారా? రెండోది అప్పుడున్న రాజకీయం ఎట్లా ఉంటుంది ఎవరికి తెలుసు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లేదు, ఆయన చెప్పినట్టు 15 ఏళ్ళు చూస్తా కూర్చుంటారా? బీజేపీ పర్లేదు మేము పడుకుని ఉంటాం, మీ దోమని మీరు కష్టపడండి, మీరు దున్నుకోండి ఆంధ్రాన్ని వదిలేస్తారా వాళ్ళు? ఇప్పటికే మొన్న కూడా లోకేష్ చెప్తున్న మాట నాకు పర్లేదు తెలుగులోడే అనిపించింది. ఏంటది, తెలుగుదేశం జనసేన 15 ఏళ్ళు వదిలిపెట్టదు, తెలుగుదేశం జనసేన అన్నాడు బీజేపీ అలా. అదే కదా. ఎందుకంటే బీజేపీ అట్లాగే 15 ఏళ్ల పాటు కూర్చుందాంలే పక్కన అనుకునే రకం కాదు. రేపు ఎలక్షన్ లో పొరపాటున కర్ణాటక తెలంగాణ గెలిచిందంటే ఆంధ్రాలో మా వాటా ఏందని అడుగుతారు, మొహమాటం లేదు. అట్లాంటి తెలివైన వాళ్ళు. నవీన్ పట్నాయక్ లాంటి వాడికే సినిమా చూపించినోడు, నితీష్ కుమార్ లాంటి వాడిని పక్కన పెట్టినోడు, రాజకీయం ఎట్ట చేయాలో బాగా తెలిసిన. కానీ బాబు గారితో కొన్ని బుజ్జగింపులు లేదంటే కొన్ని సామ ఏదో అంటారు కదా దండోపాయాలు లేదంటే అలాంటివి ఉండేయట. కానీ లోకేష్ గారు అంతా ఫటాఫట్ మని తేల్చేస్తున్నారు. సీనియర్లు కూడా
సర్దేసుకోవాల్సి వస్తుంది, సర్దుకుపోవాల్సి వస్తుంది. తరం మారినప్పుడు మారుతుంది. ఇప్పుడు ఎన్టీ రామారావు ఇది- ఆగ్రహమైన ఆ అనుగ్రహమైన ఉమ్, చాలా వేగంగా ఉండేది. ఉమ్, ఒక మనిషి వస్తే నచ్చాడంటే గనక అబ్బో అంటే ఉమ్, ఆయన ఇక ఆయన జోలికి ఇంకెవడు వెళ్ళేవాడు కదా పార్టీలో. అవును, ఆయనకే కోపం వచ్చిందంటే పార్టీలో పక్కన పెట్టని చూసేవాడు. ఉమ్, ఇది ఎన్టీ రామారావు స్టైల్. ఉమ్, చంద్రబాబు నాయుడు చాలా సాఫ్ట్ కార్నర్ మనిషి ఫ్రమ్ ద బిగినింగ్. సాధారణ కార్యకర్త కోపాన్ని కూడా నువ్వు ఆగు బ్రదర్ చూద్దాం సెట్ చేద్దాం ఉమ్, అనే రకం. అవును, ద్వేషించిన వాళ్ళని కూడా దూషించిన వాళ్ళని కూడా మళ్ళీ పార్టీలోకి తెచ్చుకున్న రకం ఆయన. ఉమ్, అంటే అది డెమోక్రసీలో ఒక పార్ట్ అని ఫీల్ అయిన. ఎన్టీ రామారావు తిడితే వెనకది అలా, అదే, అవును, చంద్రబాబు నాయుడు తిట్టిన వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఉమ్, నన్నప్రాయణ రాజకుమారులు పేరేంటి రేణుకా చౌదరి వీళ్ళందరూ పార్టీని వదిలిపోయిన వాళ్ళే కదా, అవును, మళ్ళీ తోడొచ్చినటువంటి వాళ్ళే కదా. ఉమ్, బుచ్చే చౌదరి ఎన్టీఆర్ అని కాలేడా, దేవినేని నెహ్రూ అప్పుడు వెళ్ళి మళ్ళీ తెలుగుదేశంలోకి వచ్చి దేవినేని అవినాష్కి తెలుగు యువత అధ్యక్షుడు కూడా ఇచ్చారు కదా. ఉమ్, ఉమ్, ఇట్లాగ ఉన్నాయి కదా, అవును, వెళ్ళినోళ్ళు మళ్ళీ వెనక్కి రావడం ఉన్నాయి. ఉమ్, అట్లాగా ఉమ్, ఇప్పుడు గద్దెరామన్ మొదటి ఇండిపెండెంట్ గా పోటీ చేసిన తర్వాత తెలుగుదేశంలోకి వచ్చాడు. అవును, అట్లా ఇప్పుడు లేకపోతే రంగా కుటుంబం ఉమ్, తెలుగుదేశంలోకి ఎట్టొచ్చింది? అవును, అసలు 89 రాజకీయమే రంగా చుట్టూ జరిగింది. ఉమ్, మరి లేదా? ఉమ్, ఎందుకని? ఈయన మంచోళ్లే, పెద్ద రకం, పోనీ బతకని అనే రకం. ఉమ్, ఇది పార్టీని కంటిన్యూస్ గా అధికారంలోకి రానివ్వట్లేదు అనేది ఒక వర్గానికి ఫీలింగ్. ఉమ్, కఠినంగా ఉండాలి అన్నది ఉమ్, వాళ్ళ కోరిక తీరుస్తున్నాడు ఇప్పుడు లోకేష్. కానీ అంటే ఎమడగలుగుతారు రేపు పొద్దున్న లోకేష్ గారితో కలిసి సీనియర్లు అందరూ, కొన్ని జూనియర్లు అంటే ఓకే, ఆయన ఈయన కావాలని పక్కన పెడతాడేమో అనుకుంటున్నా. ఎందుకంటే కాలం మారినప్పుడు కొత్త నాయకత్వం. ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళందరూ జగన్ తో రాలా, కొంతమంది కాలగర్భంలో కలిసిపోయారు. పల్లన్ రాజా, చింత మోహన వీళ్ళందరూ ఏమైపోయారు? ఇప్పటికీ ఉన్నారు అక్కడ. హర్షవర్ధన్, హర్షకుమార్ ఇట్లాంటి వాళ్ళు అందరూ ఏమైపోయారు? శాంతం వెళ్ళిపోలేదు పక్కకి. వచ్చిన వాళ్ళు కొంతమంది సెట్ అయ్యారు. ఉండవల్లి కూడా పక్క వెళ్ళిపోయినాడు. ఇప్పుడు బొత్స లాంటి వాడు ఉన్నాడు. ఇలాంటి వాళ్ళు వచ్చారు కొంతమంది, ఇల్లు కృపారాణి ఇట్లాంటి కొంతమంది టీడీపీలోకి వెళ్ళిపోయారు. మారిపోలేదా తరం? నా కళ్ళెదురు ఉన్నానే నేను ఈ 34 ఏళ్లలో బోల్డ్ చూసా తెలుగుదేశం వాళ్ళని. ఇప్పుడు పార్థసారథి ఎవరు? వైసీపీ కాదు, అంతకుముందు కాంగ్రెస్ కాదా, తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఉంది. తరం మారుతుంది పరిపాలనకు సంబంధించి టీడీపీలో. అదే టైంలో కొత్త తరం కూడా ఫామ్ అవబోతోంది. ఇప్పుడంతా కూడా చాలా మంది నాయకులని వదిలేసి వాళ్ళ బిడ్డలకి ఇచ్చాడు. మొన్న జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి పక్కన పెట్టి అస్మిత్ రెడ్డికి ఇచ్చాడు. పరిటాల శ్రీరాము, పరిటాల సునీతకి ఈసారి ఇచ్చారు. నెక్స్ట్ పరిటాల శ్రీరాము లీడ్ చేస్తారు. అట్లాగా ఎక్కడికక్కడ ఇప్పుడు ఆయన గోపాలకృష్ణమూర్తి గారి అబ్బాయి శ్రీకాళహస్తి, ఇట్లాంటివి మారిపోతాయి అంతే. కొత్త తరం, కొత్త రక్తం, మార్పు అయితే వచ్చేస్తుంది భవిష్యత్తులో. రైట్, చూద్దాం. మొత్తానికి టీడీపీలో ఇదైతే కనిపిస్తుంది. ఇప్పుడు ఒక తరం మారుతున్న టైంలో ఒక సంధికాలం, అది కూడా సీనియర్లక రేపొద్దున్న వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించి నారా లోకేష్ వేసే బాటలో కలిసి వెళ్తారా, విభేదిస్తే మాత్రం ఫటాఫట్ అన్నట్టే ఉంటున్నాయట ఆయన డెసిషన్స్. ఏం జరుగుద్ది, ఎలా ఉండబోతోంది చూద్దాం.